ముందుగా మనం నిజామాబాద్ వెళ్దాం. అక్కడ మన ప్రతినిధి నవీన్ మనకి అందుబాటులో ఉన్నారు. బాల్కొండ నియోజకవర్గంలో రెండుగా చీలిన హస్తం పార్టీ తమకు టికెట్ కావాలంటే కూడా ఇరు నేతలు కూడా భేటీ అయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో పోటీ కూడా నెలకొంది. ఇక డీసీసీ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి, ముత్యాల సునీల్ రెడ్డి మధ్య టికెట్ల పంచాయతీ నెలకొంది. పార్టీని నమ్ముకుని ఉన్న తనకే టికెట్ కేటాయించాలని కోరుతున్నారు మానాల మోహన్ రెడ్డి. అలాగే టికెట్ ఇస్తానంటేనే పార్టీలోకి వచ్చారంటూ కూడా సునీల్ రెడ్డి చెప్తున్నటువంటి పరిస్థితి. మొత్తానికి టికెట్ అనేది మాత్రం ఇద్దరు నేతల మధ్య ఒక చిక్కుముడిలో ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈ నేపథ్యంలో దానిపై మరిన్ని అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి నవీన్ ఉన్నారు. ఎస్ నవీన్, చెప్పండి. శేఖర్, ఇటు వైపు కర్ణాటక ఎన్నికల్లో మంచి ఉప్పు మీద కాంగ్రెస్ పార్టీ ఉంటుంటే ఇటు నిజామాబాద్ జిల్లా బాల్కొండలో మాత్రం రెండు పార్టీలు కూడా రెండు వర్గాలుగా విడిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డితో పాటు ఇటు కొత్తగా చేరేటువంటి ఇటు ముత్యాల సునీల్ రెడ్డి కూడా ఇద్దరు కూడా రెండు వర్గాలుగా విడిపోయిన పరిస్థితి మొత్తం కనిపిస్తుంది. అయితే దీనికి ప్రధాన కారణం ఇక్కడ ఏదైతే ఇటు ఎవరెవరైతే ఎమ్మెల్యేగా పోటీ చేయాలనుకుంటారో వాళ్ళు దరఖాస్తు చేసుకోవాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. దీంతో ఇటు డిసిసి కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డితో పాటు ఇటు పార్టీలో కాంగ్రెస్ పార్టీలో కొత్తగా చేరినటువంటి ముత్యాల సుర దరఖాస్తు చేస్తున్నారు. దీంతో కూడా వీరిద్దరి మధ్య కొంత గ్యాప్ పెరిగిందని చెప్పవచ్చు. ఎవరికి వారే ఇంటింటికి ఇక్కడ బాల్కొండ నియోజకవర్గంలో ఇంటింటికి కాంగ్రెస్ కార్యక్రమాన్ని చేపడుతున్నారు. వీరు ప్రధానంగా ఇటు వీళ్ళు కూడా చెప్తున్నారు, ఇటు మోహన్ రెడ్డి తాను కార్యకర్తగా వీరు కాంగ్రెస్ పార్టీ చాలా కాలం నాడు పార్టీతో సేవ చేశాను చెప్పి కూడా ఇటు మానాల మోహన్ రెడ్డి చెప్తున్న పరిస్థితి కనిపిస్తే, మరోవైపు గతంలో బిఆర్ఎస్ పార్టీలో ఉన్నాడు. అక్కడ ఉండి బాల్కొండ పోటీ చేసిన తర్వాత బీజేపీ వెళ్దామని చాలా సార్లు వెళ్ళే ప్రయత్నం చేశాడు. అయితే కొన్ని కారణాల వల్ల అక్కడ పార్టీలోకి చేరుకున్నటువంటి అధిష్టాన పార్టీలోకి చేర్చుకోకపోవడంతో పార్టీలో చేరాడు. అయితే తనకు కాంగ్రెస్ పార్టీలో టికెట్ ఇస్తానని చెప్పి నమ్మకం తాను కాంగ్రెస్ పార్టీలోకి వచ్చాను, ఖచ్చితంగా తనకు టికెట్ ఇవ్వాలని చెప్పి కూడా ముత్యాల సునీల్ రెడ్డి చెప్తున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. అయితే వీరిద్దరి మధ్య నియోజకవర్గం సంబంధించిన అన్ని కార్యక్రమాలు ఇద్దరు కూడా ఎవరికి వారు సొంత కార్యక్రమాలతో చేపట్టడంతో ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు కూడా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి మొత్తం కనిపిస్తుంది. ఇది ఒకటి చెప్తున్నది, తను ఖచ్చితంగా తనకు టికెట్ ఇవ్వాలని చెప్పి కూడా ఇటు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఇటు మానవ మోహన్ రెడ్డి పరిస్థితి చూసుకున్నట్లయితే దానికి ఇటు టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ తో పాటు ఇటు రేవంత్ రెడ్డి కూడా అండదండలు ఉన్నాయి తనకు. అవి అందుకుగాను తనకు ఇటు మహేష్ కుమార్ తో పాటు ఇటు రేవంత్ రెడ్డి కూడా తనకు టికెట్ ఇవ్వాలని చెప్పి కూడా చెప్తున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. మరోవైపు ఇటు తాను పార్టీని నమ్ముకొని ఇటు టికెట్ విషయం ఇటు పార్టీలో వచ్చారని చెప్పి తనకు టికెట్ ఇవ్వాలని చెప్పి కూడా సునీల్ రెడ్డి ఇచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. దీంతో కూడా ఇటు ఇద్దరి మధ్యలో గ్యాప్ పెరగడంతో ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు కూడా తీవ్ర ఇబ్బంది పడుతున్న పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది చెప్పవచ్చు. రైట్ నవీన్, బలబలాలు చూసుకుంటే కనుక ఇద్దరు నేతల్లో ఏ పార్టీకి సంబంధించిన అధిష్టానం ఎవరికి పట్టం కట్టే అవకాశం ఉంది, ఎవరికి అభ్యర్థిగా ఖరారు చేసే అవకాశం ఉంది? అంటే ప్రధానంగా చూసుకుంటే ఇద్దరు కూడా ఒకళ్ళు పార్టీ నమ్ముకుని ఉన్న వాళ్ళు ఒకరైతే, పార్టీలో టికెట్ ఆశించి బీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చిన మరొకరు. సో ఈ నేపథ్యంలో పార్టీ ఒకవేళ కనుక ఒకరు టికెట్ కేటాయిస్తే కనుక మిగతా వాళ్ళ పరిస్థితి ఎలా ఉండే అవకాశం కనిపిస్తుంది? పార్టీ మారే యోచనలు ఏమైనా కనిపిస్తూ ఉన్నారా? అంటే ప్రస్తుతం పార్టీ కూడా సర్వే నిర్వహించి సర్వే ప్రకారమే ఎవరైతే గెలుపు విషయంగా సర్వే ఉందో అది గెలుపు గుర్రాలకి టికెట్ ఇవ్వాలని చెప్పి కూడా కాంగ్రెస్ పార్టీ ఒక నిర్ణయానికి వచ్చింది. ఇందులో భాగంగానే ఇటు పార్టీ నమ్ముకున్నటువంటి ఇటు మానాల మోహన్ రెడ్డికి టికెట్ ఇవ్వాలా, లేక పార్టీ ఇటు టికెట్ వచ్చినటువంటి సునీల్ రెడ్డికి ఇవ్వాలని చెప్పి కూడా ఆలోచన కమిటీ మాత్రం వేశారు. కమిటీలో ఎవరికి సర్వేలో తేలితేనే వారికి టికెట్ ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. ఎక్కువ మటుకు చూసుకున్నట్లయితే ఇటు మానాల మోహన్ రెడ్డి మాత్రం కార్యకర్తగా పార్టీలో ఉన్నాడు. అనంతరం అంచెలంచెలో ఎదుగుతూ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ఉన్నాడు. అయితే ఇటు ఒకవైపుగా బీజేపీ పార్టీతో పాటు బీఆర్ఎస్ పార్టీ కూడా హవా కొనసాగుతుంది. ఈ తరంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఉండి జిల్లాని ఒక స్థాయికి తీసుకొస్తున్న వ్యక్తి కూడా మానాల మోహన్ రెడ్డి అని చెప్పవచ్చు. ఎక్కువ మటుకు చూసినట్లయితే మానాల మోహన్ రెడ్డి వైపే ఇటు అధిష్టానం కూడా ముగిపోయే అవకాశాలు పుష్పంగా కనిపిస్తాయని చెప్పి కూడా వార్తలు వినిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒకవేళ మానాల మోహన్ రెడ్డికి మాత్రం టికెట్ వస్తే మాత్రం
సునీల్ రెడ్డి మాత్రం పరిస్థితి పదం అగమ్య గోచరంగా మారిందని చెప్పొచ్చు. అయితే టికెట్ కోసమే కదా అతను ఇప్పుడు కాంగ్రెస్ లో చేరిన పరిస్థితి కనిపిస్తుంది. టికెట్ ఇవ్వకుంటే మాత్రం అతను మళ్ళీ బీఆర్ఎస్ పార్టీకి వెళ్తాడా, లేకుంటే పార్టీ కోసం కాంగ్రెస్ పార్టీ కోసం కృషి చేస్తాడా కూడా వేచి చూడాల్సిన పరిస్థితి ఉందని చెప్పవచ్చు రాజశేఖర్. రైట్ రైట్. ఈ నేపథ్యంలోనే అంటే ఒక్కొక్కరు కూడా ఒక్కొక్కరికి ఆశావాహాలు ఖచ్చితంగా అధిష్టానం నుంచి ఎంతో కొంత వారిని సంప్రదించడం వర్గ నుంచి కొంతవరకు ఉన్నటువంటి ఒక ప్రామిస్ అయితే తీసుకునే అవకాశం కూడా ఉన్న నేపథ్యంలో అధిష్టానం ఎవరికి మొగ్గు చూపే అవకాశం ఉంది అనేది ఒక సెకండరీ అయితే, సో అధిష్టానం ఏమైనా ఇంతవరకు కలెక్ట్ చేసుకున్నటువంటి పరిస్థితి ఏమైనా అంటే సర్వే నేపథ్యంలో కానీ లేకపోతే ఆ క్యాడర్లో ఉన్నటువంటి నెలకొన్నటువంటి ఆ స్తబ్దత నేపథ్యంలో కానీ అధిష్టానం ఏమైనా కలెక్ట్ చేసుకున్నటువంటి పరిస్థితి ఏమైనా ఉందా? అంటే ఇప్పటికైతే వీరి నియోజకవర్గంలో పార్టీ కరెక్టివల్ చేస్తున్న పరిస్థితి. దీంతో కూడా ఇటు క్యాడర్ లో మాత్రం కొద్దిగా ఆందోళన పరిస్థితి మాత్రం నెలకొందించిపోతే ఇప్పటి వరకు కూడా అధిష్టానం కూడా ఇద్దరిని బుద్ధించే ప్రయత్నం మాత్రం చేయడం లేదు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇక్కడ మానవ పాటు సునీల్ రెడ్డిని కింది స్థాయి నాయకులే కూడా బుద్ధగిచ్చే ప్రయత్నం మాత్రం జరుగుతూ కూడా వార్తలు వినిపిస్తున్నాయి. మొత్తం మీద చూసుకున్నట్లయితే ఇద్దరి మధ్యలో వైరం మాత్రం పార్టీలో మాత్రం కాస్త గందరగోళం పరిస్థితి అని నెలకొందని చెప్పవచ్చు రాజశేఖర్.